హాయ్ ఫ్రెండ్స్, ఉలవచారు అన్నం చూడ్డానికి నోరు ఊరిస్తుంది కదా. ఉలవచారు అంటే ఎవరికి ఇష్టం లేదండి, అందరికీ ఇష్టమే. ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దామా. ఉలవచారు అన్నం చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. బిర్యానీ కన్నా చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ట్రై చేయండి ఇంట్లో. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. మనం బయట హోటల్స్ కన్నా ఇంట్లో చాలా టేస్టీగా చేసుకోవచ్చు. చూడండి, రెసిపీ మీరు ఇంట్లో ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిజా కిచెన్. ఈరోజు మన ఫిజా కిచెన్లో ఉలవచారు ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: నేను ఇందిరా ఫుడ్స్ ఉలవచారు తీసుకున్నాను, రెడీమేడ్. ఇది చాలా చిక్కగా ఉంటుంది. దీంట్లో ఆల్మోస్ట్ అన్ని ఏమేం కావాలో ఉప్పు, కారం, పులుపు అన్ని పదార్థాలు వస్తాయి. కానీ మనము దీనికి తోడు కొన్ని మసాలాలు ఇంకా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, కొబ్బరి పొడి తీసుకున్నాను 1 టీ స్పూన్, 5 టమాటాలు తీసుకున్నాను, కట్ చేసి పెట్టాను. జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఎండుమిరప్పొడి 1/2 టీ స్పూన్, పసుపు 1/4 టీ స్పూన్, ఉప్పు టేస్ట్ తగినంత, ఎర్రగడ్డ 1 చిన్నది, వెల్లుల్లి రెబ్బలు 5 తీసుకున్నాను, ఎండుమిర్చి 2 తీసుకున్నాను, 2 పించ్ మెంతులు, ఆయిల్ తిరువాతకు కావాల్సినంత 30 ml ఉంటే చాలు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామా ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించుకునేసి నేను కడాయి పెట్టుకున్నాను. దీంట్లో మనం జీలకర్ర తీసుకున్నాం కదా, దాంట్లో 3/4 టీ స్పూన్ జీలకర్ర కడాయిలో వేసుకోవాలి. కొద్దిగా మిగిల్చుకున్నానండి. మెంతులు, కరివేపాకు ఇది కూడా కొద్దిగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ 3 కొంచెం వేయించుకోవాలి. ఇది కొద్దిగా చిటపటలాడే వరకు వేయించుకోవాలి. వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. మిక్సీ జార్ తీసుకున్నాను. దాంట్లో కొబ్బరి పొడి, మిరప్పొడి, పసుపు, వెల్లుల్లి రెబ్బలు, టమాటాలు, వేయించి పెట్టుకున్నాం కదా జీలకర్ర, మెంతులు, కరివేపాకు ఇవి ఇందులో వేసేయండి. ఇప్పుడు ఇది మిక్సీకి వేసి బాగా పేస్ట్ చేసుకోవాలి. ఉప్పు కూడా ఇప్పుడే వేసేస్తున్నాను. చూడండి, ఇలా బాగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి, చూపిస్తాను. చూడండి, పేస్ట్ ఇలా ఉంటుంది, చాలా చిక్కగా ఉంటుంది. దీంట్లో అన్నీ మిక్స్ అయి వస్తాయి. కరివేపాకు, చింతపండు, ఎండుమిర్చి పొడి, ఉప్పు అన్నీ ఉంటాయి. అయినా మనం దీంట్లో కొద్దిగా మసాలా యాడ్ చేసుకుంటే ఇంకా చాలా రుచిగా ఉంటుంది. మనం ఉలవలు తీసి ఉడికించుకొని దాని నీళ్లు చేసి ఇలా చేయాలంటే మనకు చాలా టైం పట్టుద్ది. అందులో ఇలా చిక్కగా కూడా ఉండదండి. చూడండి ఎంత చిక్కగా ఉందో. ఇలాగే కూడా చాలా రుచిగా ఉంటుంది. కానీ ఇది కొంచెం ఉప్పు ఎక్కువ ఉంటుంది దీంట్లో, ఎందుకంటే మరీ ఇంత చిక్కగా ఎవరు తినరు కదా, లూజ్ చేసుకొని తింటారు. మనం రసం అంటే రసంలాగానే ఉండాలి కదా, అందుకనేసి. ఇప్పుడు దీంట్లో నేను ఈ పేస్ట్ కొట్టి పెట్టుకున్నాను కదా, దీంట్లో యాడ్ చేసుకుందాము. చూడండి, మనకు వాటర్ ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వేసుకోవాలి. మరీ పల్చగా వద్దు, మరీ చిక్కగా వద్దు. నేను ఇప్పుడు దీంట్లో నీళ్ళు కలుపుకుంటున్నాను. చూడండి, నీళ్లు కలుపుకున్నాను. చూడండి, ఇలా ఉంటుంది ఇది. దీంట్లో ఎర్రగడ్డ, కరివేపాకు అన్నీ వేసి ఉంటాయి. మనము ఈ మసాలా యాడ్ చేసుకుంటేనే అండి చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. చూడండి, నీళ్ళు నేను ఇంత క్వాంటిటీలో కలుపుకున్నాను. ఇలా పల్సగా పెట్టుకున్నాను.
దీన్ని మనము ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు మనకు మంచి స్మెల్, ఉలవచారు స్మెల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా స్టవ్ మీద పెట్టుకుని ఇది బాగా ఉడకాలి. మన మసాలాలు పచ్చివాసన పోయేంత వరకు ఉడకాలి. నేను కొద్దిగా ఎర్రగడ్డ కూడా ఇలా పెద్ద బాక్సెస్ చేసి వేసుకున్నాను. చూడండి, ఒక 10 మినిట్స్ వరకు బాగా ఉడికించండి. మీకు ఎంత చిక్కని క్వాంటిటీ కావాలంటే అంత చిక్కగా పెట్టుకోండి. ఇది మరిగే కొద్దీ ఆవిరైపోతుంది కదా. దీంట్లో 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను, ఎందుకంటే పొంగొచ్చి బయటికి పొర్లిపోకుండా మనకు యూజ్ అవుతుంది. ఇవి నేను తిరువాతకు రెడీ చేసి పెట్టుకున్నాను. ఆయిల్, ఆవాలు, ఎర్రగడ్డలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి ఇవి తిరువాతకు తీసి పెట్టుకున్నాను. అది ఒక 10 మినిట్స్ మరిగాక బాగా ఉలవచారు తర్వాత తిరువాత పెట్టుకుందాము. ఇలా పొంగు వచ్చేటప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. కొంచెం మంట తగ్గించుకోండి పొంగు రాకుండా. చూడండి, మన ఉలవచారు ఉడికిపోయింది. ఇప్పుడు తిరువాత పెట్టుకుందాము. తిరువాత కడాయి పెట్టుకున్నాను, కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిందండి, ఆవాలు వేస్తున్నాను. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకోండి, జీలకర్ర. ఇవి కొద్దిగా వేగాక కరివేపాకు, ఎండుమిర్చి వేద్దాము. చూడండి, ఎర్రగడ్డలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాయి కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్లో. ఇప్పుడు కరివేపాకు, ఎండుమిర్చి వేద్దాము. ఇవి కొద్దిగా వేయించుకున్నాక తిరువాత రెడీ అయిపోయిందండి. ఇప్పుడు రసంలో వేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. వెంటనే మూత పెట్టేయండి, తిరువాత ఫ్లేవర్ పోకుండా బయటికి. ఒక 1 మినిట్ వరకు అలాగే మూత పెట్టేయండి. 1 మినిట్ తర్వాత మనం తిరువాతని కొద్దిగా కలుపుకొని మనం అన్నంలో సర్వ్ చేసుకుందాం. చూడండి, మన ఉలవచారు రెడీ అయిపోయింది. ఇది బాగా చల్లారినాక తింటే చాలా బాగుంటుంది. అన్నం కూడా బాగా చల్లగా ఉండాలి. అందుకని ఒకరోజు ముందు నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకొని మరుసటి రోజు మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేడివేడిగా అయితే దాని టేస్ట్ కరెక్ట్గా మీకు అర్థం కాదు. బాగా చల్లారినాక తింటే మీకు దీని టేస్ట్ అర్థమవుతుందండి. చూసారు కదండి ఉలవచారు ఎలా తయారు చేయాలో. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మీకు ఇంకా వేరే రెసిపీస్ చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.